నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. కవి, రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు, వక్త, నటుడు, వ్యాఖ్యాత. ఈరోజు మనతో ప్రముఖ పల్లేరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో భాగవతం గురించి ముఖ్యాంశాలు తెలుసుకుందాం, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సంపాదన ఆశలు సమాజంలో ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఆ చిన్న బిజినెస్ అని, ఈ బిజినెస్ అని, ఆన్లైన్ అని ఏదో ఒక రకంగా సంపాదించేస్తున్నారు. ఆశ అనేది పెరిగిపోయింది. సో సంపాదన గురించి కూడా మన భాగవతంలో ఏమైనా చెప్పారా మీ మాటల్లో? వాళ్ళ సమాజానికి అవసరమైన విషయం ప్రస్తావించారు. సమాజంలో మనం చూస్తున్నాం, ఎవ్వరికి తృప్తి లేదు, ఆశ చావట్లేదు. ఈ రెండు ఒకదానికొకటి సంబంధం. ఆశ పెరిగిపోయి ఏమైపోతుందంటే, మనిషి జీవించాలంటే కొంతవరకు చాలు, పొట్టకు బట్టకు లోటు లేనంత ఉంటే సరిపోతుంది వాస్తవంగా. కానీ ఎవ్వరికి ఎక్కడికి అంతులేనటువంటి ఆశ. ఒక బిల్డింగ్ సంపాదించిన వాడికి 4 బిల్డింగ్స్ కట్టాలని, ఒక 10 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు చేసుకోవాలని, ₹1,00,000 సంపాదించాలి, ₹1,00,00,000 సంపాదించాలి, సైకిల్ మీద తిరగాలి, కారులో తిరగాలి అంటే, లేకుంటే ఇంకేమైనా గార్డెన్స్ డెవలప్ చేసుకోవాలి, ఇంకేమైనా వెంచర్స్ చేయాలి. ఇట్లా మనం చూస్తున్నాం రకరకాలుగా. అంటే ఈ ఆశ అనేది రకరకాలైనటువంటి దీంట్లో వ్యాపించింది. రెండవది ఏమిటంటే, ఆశతో పాటు మోహము అంటాం. మోహం అంటే ఏమిటంటే ఇష్టం, విపరీతమైన ఇష్టాన్ని మోహం అంటాం. ఇప్పుడు ఒకటి స్వీట్ ఉంటుంది అనుకోండి, మామూలుగా స్వీట్ తింటాం మనం, కానీ నాకు ఈ స్వీట్ అంటేనే ఇష్టం అంటాం, ఇంకా అదే ఉండాలి నాకు డిష్లో అంటాం. అంటే అది మోహం అన్నట్టు ఆ స్వీట్ పైన. అట్లా సంపదల పైన మోహాలు పెరిగిపోతున్నాయి. కనుక ఈ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే, సమాజంలో ఆ సంపదల కోసం దుర్మార్గాలు చేస్తున్నారు. మనం అంటున్న కబ్జాలు చేస్తున్నారు. ఇప్పుడు చెరువులు కబ్జాలు చేస్తున్నారు, భూములు కబ్జాలు చేస్తున్నారు, ప్లాట్లు కబ్జాలు చేస్తున్నారు, ఇతరుల ఆస్తులు కబ్జాలు చేస్తున్నారు. ఇట్లా ఎవరికల్లా సమాజం ఏమైపోతుంది, ఇంకా అల్లకల్లం అయిపోతుంది. మనిషి యొక్క మనుగడనే ప్రశ్నార్థమైపోతుంది. దానివల్ల ఏమవుతుంది, నీతి కోల్పోతున్నాడు మనిషి, నైతికంగా పతనమైపోతున్నాడు. కనుక ఈ మోహం అనేటువంటిది పోవాలి. భాగవతం ఎప్పుడు కూడా రకరకాలైన సందేశాలు ఇస్తుంది. ఒక మాట అంటారు పెద్దలు, భాగవతం వింటే మనం బాగవుతాం అని. మనం బాగుపడతాం నిజంగా భాగవతాన్ని వింటే. అంటే వింటే బాగుపడతామా? కాదు, తెలుసుకుంటే బాగుపడతామా? ఆచరిస్తే. ఏదైనా వింటేనే లాభం లేదు, ఆచరించినప్పుడు దానివల్ల ఫలితం ఉంటుంది. అట్లా భాగవతం కూడా మనం ఆచరించడానికి ఉపయోగమైన ఒక మాట చెప్పింది. అయ్యా, ఈ వీటిపైన వ్యామోహాలు పెట్టుకోకు, ఇవన్నీ వచ్చేవి కావు నీకు అని ఒక మాట అంది. విదురుడు ధర్మరాజుని కలిసినప్పుడు ధర్మరాజు అడిగినాడు, అయ్యా నువ్వు ఎక్కడెక్కడ యాత్రలకు వెళ్ళావు కదా, ఏమేమి చూసినావు ఏమిటి అని ఏదో చెప్పాడు. ఆ విశేషాలను ఏవో చెప్పాడు. చెబుతూ మాటల సందర్భంలో ఒక మాట అన్నాడు ఆయన, మానవులకు వ్యామోహాలు విరిగితే చాలా ప్రమాదం అయ్యా అన్నాడు. ఏమిటి ఆ ప్రమాదం? దేని మీద వ్యామోహం ఉంటుంది? ప్రధానంగా బాలాజనశాలా ధనలీలావన ముఖ్య విభవలీన మనీషాలాలసులగు మానవులను కాలము వంచించు దురవగాహము సుమతి. మనుషులు వ్యామోహం దేని మీద ఉంటుంది? స్త్రీలపైన వ్యామోహం ఉంటుంది. మనం చూస్తున్నాం, చాలా యుద్ధాలు ప్రపంచంలో స్త్రీల గురించి జరిగినాయి. తర్వాత స్త్రీల కొరకు జరిగినాయి, స్త్రీల సంబంధంగా జరిగినాయి, స్త్రీల పట్ల వ్యామోహంతో జరిగినాయి. కనుక రకరకాల ఇబ్బందులకు కారణం ఏంటంటే ఆ స్త్రీ వ్యామోహం అనేటువంటి. కనుక అదొకటి. రెండవది జనశాల, భవనాలు, బిల్డింగ్స్. బిల్డింగ్స్ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, 5 కట్టాలి, 10 కట్టాలి, దానికి అంతులేదు. ఇక దానిపైన ఒక వ్యామోహం. ఒక బిల్డింగ్లో ఒక బెడ్రూమ్, ఒక మామూలుగా ఒక డైనింగ్ హాల్ అట్లుంటే సరిపోదు, మళ్ళీ దీంట్లో ఒక 10 రూములు ఉండాలి, 15 రూములు ఉండాలి. వీడు ఉండేది ఒకటే రూమ్లో మళ్ళీ. కానీ ఆశ మనిషికి అదొక వ్యామోహం. ధనం పైన వ్యామోహం, ఇది మనకు తెలుసు. ధనమూలం ఇదం జగత్. కనుక ప్రపంచమంతా ధనాన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నది. కానీ జీవితానికి ధనం అవసరమే, కానీ ధనమే జీవితం కాకూడదు ఎప్పుడైనా. ఇది చాలా నేర్చుకోవాలి వాళ్ళ సమాజం. ధనమే జీవితం అయితే ఇంకా మనిషి జీవితం నరకమైపోతుంది. కనుక ధనము పైన కూడా విపరీతమైన వ్యామోహం వస్తుంది. రెండవది లీలావన, అంటే ఉద్యానవనాలు లాంటివి, వాటిపైన కూడా వ్యామోహం వస్తుంది. వీటిపైన ఒక లాలసత్వం, అంటే విపరీతం కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి.
ఇది ఉంటే ఏమవుతుందట, ఎవరికైతే ఈ వ్యామోహాలు ఉంటాయో వాళ్ళను కాలము వంచించు, కాలము వాళ్ళని మోసం చేసి పడేస్తుంది. అంటే ఏం చేస్తుంది, కాలము వాటిని వాళ్ళ నుంచి దూరం చేసేస్తుంది. మీరు గమనించండి, చాలా వరకు మనం చూస్తే బాగా డబ్బు పిచ్చిన వాళ్ళకు ఆ డబ్బు పిచ్చిలోనే వాడు పోతాడు. లేదు, ఒక కోటీశ్వరుడు తెల్లారి వరకల్లా భిక్షాధికారి అయిపోతాడు. బాగా డబ్బున్నవాడు తెల్లారి వరకల్లా బికారైపోతాడు. వాడు ఏమవుతుంది దీనివల్ల, భూముల్లో వాడు ఒక క్షణంలో పోగొట్టుకుంటున్నాడు. అంటే కాలం ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోదు, మన వ్యామోహం పైన దెబ్బ కొడుతుంది కాలం. కనుక వీటి పట్ల మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇవి అవసరం లేదా, మరి మనకు భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, వాళ్ళు ఉండాలి కదా, మరి ఇల్లు ఉండాలి కదా, వద్దంటవా, ఉండాలి, ఇల్లు, భూములు ఉండాలి, భవనం ఉండాలి, డబ్బు ఉండాలి మనకు సుఖాల కొరకు. కానీ అదే జీవితం కాకూడదు. కనుక ఇవాళ మనం సమాజంలో చూస్తున్నటువంటి ఏమిదయ్యా అంటే, ఈ వ్యామోహాలు పెరగడం వల్ల సమాజంలో దుర్మార్గాలు పెరుగుతున్నాయి, మోసాలు పెరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కదా, సైబర్ నేరాలు అవుతున్నాయి. దేని కొరకు, డబ్బు కొరకు. బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షలు మాయమైపోతున్నాయి. దేనికి, డబ్బు ఆశతో. స్త్రీలను ఎరగాదూయించేసి చాలా మోసాలు చేస్తున్నాడు. మనం ఫేస్బుక్లో ఇట్లా చూస్తున్నాం, అట్లాంటివి జరుగుతున్నాయి. బిల్డింగ్లు, ఒకే బిల్డింగ్ పైన 3-4 రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు, ఒక 10 మందికి చేస్తున్నాడు, అదో జరుగుతున్నాయి. కనుక ఈ విధమైన మోసాలకు కారణం ఏమిటి అంటే, మనకు ఆ వ్యామోహం ఉంది కనుక. ఆ చేసేవాడిని కూడా వ్యామోహం వల్లనే చేస్తున్నాడు అవన్నీ. కనుక ఇట్లా చేయకండి నాయన, కాలము చాలా కఠినమైనది. కాలము కూడా నిన్ను ఎప్పుడో దెబ్బతీస్తుంది. అంటే మరి కాలం ఏందో తెలుసుకోవచ్చా, మనం ఏం చేస్తో తెలుసుకోవచ్చా అంటే, ఒకటే మాట, దురవగాహము. కాలాన్ని మనము అర్థం చేసుకోలేము. నిజంగా కాలం ఏం చేస్తుందో మనకు తెలియదు. ఇప్పటివరకు ఇట్లా హాయిగా ఉంటాం, నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. కనుక కాలం మనం అర్థం చేసుకోలేము. కాలంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదిశంకరుల వారు ఒక సందర్భంలో అంటారు, ప్రపంచంలో గర్విస్తావయ్యా నువ్వు, మాకు రుధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. నాకు ధనం ఉంది, అహంకారం, నాకు కోట్ల వస్తుంది, ఎవడేం చేస్తాడు చూసుకుంటాను, నేను తొక్కి పడేస్తాను వాడిని. లేదు, నాయనక బలగం ఉంది, లక్షల మంది నాయనకున్నారు, ప్రజలంతా నాయనకున్నారు అని గర్విస్తాం మనం. మూడవది యవ్వనం, చాలా యంగ్గా ఉన్నాను, వయస్సులో ఉన్నాను, నాకేమిటి, నేను ఎవరిని కేర్ చేయను అనుకోకు బాబు. సాధారణంగా ఈ 3 గర్వానికి కారణాలు. కనుక ఈ 3 నువ్వు అనుకుంటున్నావు కదా, కాలం అనుకుంటే ఒక్క నిమిషంలో తొక్కి పడేస్తుంది. చూస్తున్నాం మనం సమాజ చరిత్రలో, దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చూస్తున్నాం. పెద్ద పెద్ద నాయకులు మట్టి గడిచిపోతున్నారు కదా. చాలా కోట్లు సంపాదించిన వాడు పోయి జైల్లో కూర్చుంటున్నారు. ఏమిటి, తిండికి చాలా ఇబ్బంది పడి వాడు సంపాదించిన కోట్లు ఏమవుతున్నాయి, ఎవడో అనుభవిస్తున్నాడు. కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనకు సుఖాన్ని ఇచ్చేటంత సంపద మాత్రమే మనకు ఎప్పుడైనా హాయిగా ఉంటుంది. దానికి మించి మనం తీసుకుంటే అది తప్పకుండా మనం మోసపోతాం, దెబ్బతింటాం. దానివల్ల సమాజానికి కూడా నష్టం చేస్తాం, ఎందుకంటే ఈ వ్యామోహం వల్ల నష్టం చేస్తాం. కనుక ఈ విధంగా చేయొద్దనేటువంటి విషయాన్ని చెబుతూ మనకు భాగవతం ఒక చక్కని సందేశాన్ని, మనకు అవసరమైన సందేశాన్ని ఇచ్చింది. సమాజం